సిరివెన్నెల గారి స్టైల్ చూసుకుంటే సీతారామ శాస్త్రి గారు మీరు అన్నట్టు ఆయన స్టైల్ ఒకటి. ఆయన ఏదైనా ఒక విషయాన్ని ఏదైనా మనకు చెప్తుంటే ఆయన ఉదాహరణలతో చెప్తారు. ఆయన ఉదాహరణ యోగ్యంగా అంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తారు ఆయన. అది ఆయనకున్న స్టైల్. ఎగ్జాంపుల్ ఒక పాట ఇప్పుడు జనరల్గా మన ఈ సినిమా ఉంది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఉంది. దాంట్లో ఒక మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ రాశారు. మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకో కళ అని రాశారు. ఇది పాట. జనరల్గా మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ అంటే నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఆత్మవిశ్వాసం ఇది చెప్తుంటారు. కానీ ఇక్కడ ఆయన ఏం చేశారంటే ఎగ్జాంపుల్స్ ఇస్తారు. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో అని చెప్పి, వానలకు హరివిల్లు ఎట్లాగో, వేసవికి వర్షం ఎట్లాగో, బాధలకు మనకు ఏది కష్టాలకు సంతోషం అట్లా. అంటే అది వచ్చిన తర్వాత ఏంటి ఇది వస్తుంది. కాబట్టి మనకు ఒకదాని వెంట ఒకటి ఉంటుందని ఒక ఉదాహరణ యోగ్యంగా చెప్తూ ఏమంటారంటే, చేదైనా కానీ ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటాం. ఏ కష్టాలైనా వచ్చిపోయే చుట్టాలే అయితే సదా సుఖాలతో ఉంటాం. గొప్ప పోలిక. ఎవరు చేస్తారండి ఇంత గొప్ప ప్రయోగం? అంటే మనము కష్టం వచ్చిందని బాధపడొద్దు, దాని వెంట సంతోషం వస్తుంది. ఆ కష్టాన్ని మనం స్వీకరిస్తే వెంటనే సంతోషం వస్తుందని చెప్పడం వేరు. ఇక్కడ ఆయన అట్లా చెప్పాలా? అరే కష్టంలోనే సంతోషం ఉందని చెప్పారు ఆయన. కష్టం వెనక సంతోషం ఉందని చెప్పాలా? కష్టంలోనే ప్రాసెస్లోనే కష్టపడే ప్రాసెస్లోనే సంతోషం వెతుక్కో. మరి ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఎగ్జాంపుల్ ఇవ్వాలిగా. ఉగాది ఫెస్టివల్ ఉంది, అది ఫెస్టివల్ పండగ. మరి స్వీట్ తింటామా? అన్నీ కలిపి షడ్రుచులు. చేదు ఉందిగా, మరి చేదు తింటూనే మనం తీయటి పండుగ చేసుకుంటున్నాము. మరి అట్లాంటప్పుడు కష్టంనే నువ్వు సంతోషంగా స్వీకరించలేవా? అంతే కదా. ఇట్లాంటి ప్రయోగాలు సీతారామ శాస్త్రి గారు చేశారు.